ఇక్కడ ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకు అంటే అది స్పష్టంగా అందరికీ తెలిసిందే. వాళ్ళు రిప్రజెంట్ చేసేది సీమాంధ్రలో ఉన్న బలమైన లాబీస్ క్లాసెస్ను రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ ప్రయోజనాలు సమైక్యాంధ్రలో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చాలా సింపుల్. మరి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు, కాంగ్రెస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇక్కడ ఎవరు వచ్చినా రాకుండా అసలు రాజ్యాంగాన్ని పరిరక్షించవలసింది ఢిల్లీలో ఉన్న పాలకులు కదా, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటే మనము చాలా స్థూలంగా ఏం తీసుకుంటామంటే ఇక్కడున్న లాబీస్, సీమాంధ్ర లాబీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి, అట్లాగే ఒకవేళ తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో సీట్లు తక్కువ వస్తాయనే లాభం భయంతో వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని మనం జనరల్గా అవగాహన చేసుకుంటాం. కానీ దీనికంటే లోతైన కారణం ఉంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ స్వభావం. కాంగ్రెస్ పార్టీ 127 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ స్వభావం ఏంటి, అది ఏ విధంగా స్టేటస్ కోయిస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. మొదటి నుంచి కూడా 1885లో పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ 1920 వచ్చేటప్పటికి మాస్ పార్టీగా మారినప్పటి నుంచి గాంధీ రాకకు ముందు వెనుక కూడా అది ఒక స్టేటస్ కోయిస్ట్ పార్టీగా ఎట్లా మారింది అనేది మనం అర్థం చేసుకుంటే తప్ప వీళ్ళు ప్రత్యేక రాష్ట్రానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అనేది అర్థం కాదు. మనకు తెలుసు మిగిలిన వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ ఇటువంటి వాళ్ళు కీలకమైన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టారు. కానీ మన్మోహన్ సింగ్ ఉద్దేశాలంతా కేవలం ఆర్థికాభివృద్ధి, జీడిపి తప్ప ఆయనకి ఏమీ కనిపించదు. జీడిపి పెరగడము లేదా తగ్గడము అనేది ఒకటే సర్వరోగ నివారణ అయినా ఇక అంతకుమించి ఏమీ పట్టలేదు ఆయన ఉద్దేశం అది. కానీ ఇంతే గట్టిగా వ్యతిరేకించే ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ స్టేటస్ కోయిజానికి క్వింటెసెన్షియల్ రిప్రజెంటేటివ్ అన్నమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఫెడరలిజం మాట్లాడుతూనే సెంట్రలైజ్డ్ రూలింగ్ అనేది స్టేటస్ వైజ్ పార్టీకి ఎప్పుడైనా కూడా ఒక ఆర్టికల్ ఆఫ్ ఫేత్ అన్నమాట. ఇట్లా కనుక విడిపోతూ పోతే వాళ్ళ అధికారానికి ముప్పు వస్తుంది, లేదా కేంద్రీకృతంగా దేశాన్ని, దేశ వనరులన్నింటినీ తమ అధీనంలో ఉంచుకోవాలి అని అనుకునే శక్తులకు అందువల్ల భంగం కలుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్న భయం. స్వాతంత్రం రాకముందు నుంచే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు. అయినా ఫెడరలిజం అనేది కాన్స్టిట్యూషన్లో ఎందుకు వచ్చింది అనేది అది వేరే చర్చ. అది నిజంగా సిన్సియర్గా వాళ్ళు ఫెడరలిజానికి ఓటు చేశారా, లేకపోతే కన్వీనియన్స్ కోసం వెయిట్ చేశారా, కన్వీనియన్సా అనేది రాజ్యాంగ చరిత్ర చదివిన వాళ్ళు తెలుసు. కాబట్టి నేను అనేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాని స్వభావమే ఇక వికేంద్రీకరణకు వ్యతిరేకం, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం. అది కూడా ఒక బలమైన కారణం మన తెలంగాణ ఇవ్వకపోవడానికి. అయితే అట్లా అని చెప్పి తెలంగాణ అనేది ఎప్పటికీ రాదా, వాళ్ళు తెలంగాణ ఎప్పటికీ ఇవ్వరా అంటే అది కూడా చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ ఇదే స్టేటస్ కోయిస్ట్ పార్టీల స్వభావం ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ కిందికి నీళ్ళు వస్తాయని భయపడతారో అప్పుడు దేనికైనా లొంగుతారు. మనకు తెలుసు, పోయిన 60 సంవత్సరాలకు పైగా 62 సంవత్సరాల చరిత్రలో చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఎప్పుడైనా సరే కంపల్షన్ అనేది ఒకటి క్రియేట్ అవుతే మాత్రం దేనికైనా ఒప్పుకుంటారు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే పద్ధతి అన్నమాట. అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కీలకమైన వ్యక్తి నాతో అన్నది ఇదే మాట. సరే తెలంగాణ మీరు కోరుకుంటున్నారు, అదంతా మాకు అర్థమైంది, కానీ కంపల్షన్ ఎట్లా క్రియేట్ చేస్తారు చెప్పండి అని. అంటే స్టేటస్ కోయిస్ట్ పార్టీలకు కంపల్షన్ అనేది ఒకటి క్రియేట్ కావాలి. అందుకే December 9 ప్రకటన వచ్చింది కూడా కంపల్షన్తోనే, దాని ఉపసంహరణ జరిగింది కూడా కంపల్షన్తోనే.
కనుక ఇప్పుడు కూడా ప్యాకేజీని తిరస్కరించి మళ్ళీ కంపల్షన్ క్రియేట్ చేసి తప్ప సకల జన సంఘానికి ఒత్తిడి లేకపోతే ఇంకొక ఒత్తిడి అటువంటి కంపల్షన్ క్రియేట్ చేస్తే తప్ప స్టేటస్ కోయిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల కోరికను అంగీకరించవు. అంతిమ విజయం ఎప్పుడైనా ప్రజలదే. తెలంగాణ ప్రజలకు అంతటి చైతన్యం ఉన్నది. వాళ్ళలో భాగంగా రచయితలు, కవులు, కళాకారులు నిలబడి ఆ కంపల్షన్స్ క్రియేట్ చేస్తూ ఉద్యమం సాగిస్తూ పోతే తెలంగాణ తప్పకుండా వస్తుందని నాకు అనిపిస్తుంది.